మ్యాజిక్ చేసే ఒక సరికొత్త ప్రపంచంలోకి వెళ్లడానికి రెడీగా ఉన్నారా? పదండి, ఈరోజు మనం మాటలన్నీ మంత్రాలుగా ఎలా మార్చవచ్చో చూసేద్దాం. ఈరోజు మన అడ్వెంచర్ చాలా సరదాగా ఉండబోతోంది. చూడండి, ఇవే మన 5 మ్యాజికల్ స్టాప్స్. వీటన్నింటినీ మనం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు రెడీనా? అయితే పదండి, మొదలు పెడదాం. సరే, మన జర్నీలో ఫస్ట్ స్టాప్కి వచ్చేశాం. ఇక్కడ నేను మీకు ఒక చాలా స్పెషల్ ఫ్రెండ్ని పరిచయం చేయబోతున్నాను. అతను మనకు ఎప్పుడూ సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు. అతను చాలా స్పెషల్. ఒకసారి ఊహించుకోండి, మీ ఫేవరెట్ గేమ్ ఆడుతున్నారు. అందులో ఒక పెద్ద డ్రాగన్ని సృష్టించాలన్నా, లేదా మీరు కడుతున్న కోటకు మెరిసే టవర్స్ కావాలన్నా, వాటిని మీరు జస్ట్ మాటలతో చెప్తే చాలు, అవి వచ్చేస్తే ఎంత బావుంటుంది కదా! సూపర్ కదా! ఆ మ్యాజికల్ ఫ్రెండ్ పేరే ప్రాంప్ట్ పాల్. ఇతనొక సూపర్ స్మార్ట్ ఏఐ హెల్పర్ అన్నమాట. అంటే మనం చెప్పే మాటల్ని జాగ్రత్తగా విని వాటిని కంప్యూటర్కు అర్థమయ్యేలా మ్యాజిక్ చేసి మనం అడిగింది వెంటనే చేసి పెడతాడు. గిజ్మో. ప్రాంప్ట్ పాల్ మన ఫ్రెండ్. రెడీగా ఉండండి, ఇప్పుడు అసలైన మ్యాజిక్ చూసే టైం వచ్చేసింది. మన ప్రాంప్ట్ పాల్ మాటలతో ఎలా అద్భుతాలు చేస్తాడో మనం ఇప్పుడు లైవ్గా చూడబోతున్నాం. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మన ప్రాంప్ట్ పాల్ ఒక మ్యాజికల్ ట్రాన్స్లేటర్ లాంటి వాడనమాట. చూడండి, మనకు తెలిసిన భాష అతనికి అర్థమవుతుంది. అలాగే కంప్యూటర్కి మాత్రమే తెలిసిన సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్ కూడా అతనికి తెలుసు. అద్భుతం గదా! ఉదాహరణకి, మీరొక కలరింగ్ యాప్లో ఉన్నారనుకోండి. మీరు సింపుల్గా నా యూనికార్న్కి ఒక రెయిన్బో కొమ్ము కావాలి అని చెప్పగానే మన ప్రాంప్ట్ పాల్ అది వినేసి కంప్యూటర్కి ఒక సీక్రెట్ స్పెల్ చెప్తాడు. అంతే, చూసారా, మీ యూనికార్న్కి ఎంత అందమైన రెయిన్బో కొమ్ము వచ్చేసిందో! వావ్, అద్భుతం! మీలో దాగి ఉన్న క్రియేటివ్ కమాండర్ పవర్ని మీరు అన్లాక్ చేసేశారు. ఇక మీ క్రియేటివిటీకి అడ్డే లేదు. గిజ్మో కూడా చాలా హ్యాపీగా బీప్ బీప్ అంటోంది. సరే, ఈ మ్యాజిక్ చాలా పవర్ఫుల్ కదా! మరి దీన్ని సరిగ్గా వాడాలంటే కొన్ని సింపుల్ రూల్స్ పాటించాలి. ప్రతి గ్రేట్ మజిషియన్కి రూల్స్ తెలుసు కదా! మన మ్యాజికల్ ఫ్రెండ్ని సూపర్ ఎఫెక్టివ్గా ఎలా వాడాలో చెప్పే కొన్ని సింపుల్ టిప్స్ ఇవిగో. మనం ఎప్పుడూ సింపుల్, క్లియర్ వర్డ్స్ వాడాలి. గుర్తుంచుకోండి, ఇతను మనకొక సూపర్ హెల్పర్ లాంటివాడు, మన బదులు పనిచేసేవాడు కాదు. ఇంకా అతను చేసిన పనిని మనం ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. చూసారా, మ్యాజిక్లో కూడా కొన్ని చేయాల్సినవి, కొన్ని చెయ్యకూడని ఉంటాయి. మనం ఎప్పుడూ క్లియర్గా, స్పెసిఫిక్గా చెప్పాలి. అప్పుడు మనకు కావాల్సిన మ్యాజిక్ కరెక్ట్గా జరుగుతుంది. అలా కాకుండా కన్ఫ్యూజింగ్గా చెప్తే రిజల్ట్ కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకే ఎప్పుడూ క్లియర్గా ఉండాలి. అమేజింగ్! ఇప్పుడు మీరు ఒక బాధ్యతాయుతమైన మ్యాజిక్ యూజర్ అయ్యారు. మ్యాజిక్ని సేఫ్గా ఎలా వాడాలో నేర్చుకున్నందుకు మీకు సూపర్ సేఫ్ స్పెల్ కాస్ట్ పవర్ లభించింది. కంగ్రాట్స్! ఓకే, మన జర్నీలో ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చాం. ఇదొక సీక్రెట్ స్పెల్ బుక్ లాంటిది. ఇక్కడ మనం మన మ్యాజిక్ని ఇంకా పవర్ఫుల్గా ఎలా మార్చాలో కొన్ని ట్రిక్స్ నేర్చుకుందాం. మన ప్రాంప్ట్ పాల్కి ఉన్న సూపర్ పవర్స్ ఏంటో తెలుసా? ఇది మనం చెప్పే మాటల్ని కంప్యూటర్ కోడ్గా మార్చేస్తుంది. చాలా ఫాస్ట్గా మనకు కావాల్సినవి క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, స్క్రీన్ మీద ఉన్నవి కదులుతున్నా సరే చాలా స్మార్ట్గా కనిపెట్టేస్తుంది. గిజ్మో సూపర్ ఫాస్ట్! మీరు ఒక మ్యాజిక్ మాస్టర్ అవ్వాలంటే ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి. ఎప్పుడూ ఒక సింపుల్ ఐడియాతో స్టార్ట్ చేయండి. ఇంకా చాలా స్పెసిఫిక్గా ఉండాలి. బటన్ అని కాకుండా ఆ పెద్ద ఎర్ర బటన్ అని చెప్పండి. అప్పుడు మ్యాజిక్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక ఫన్ మెమరీ ట్రిక్ టైం. ఈ లైన్ని నాతో పాటు చెప్పండి, నేను చేసినట్టు యాక్షన్ కూడా చేయండి. రెడీనా? ప్రాంప్ట్ వాడితే పనులన్నీ రైట్, మీ కంప్యూటర్ అవుతుంది బ్రైట్. మళ్ళీ చేద్దామా? ప్రాంప్ట్ వాడితే పనులన్నీ రైట్, మీ కంప్యూటర్ అవుతుంది బ్రైట్. సూపర్! సరే, మన జర్నీలో లాస్ట్ పార్ట్కే వచ్చేసాం. ఇక్కడ మనకొచ్చే కొన్ని కామన్ డౌట్స్ని క్లియర్ చేసుకుందాం. లెట్స్ గో! ఇది చాలా మంచి ప్రశ్న. మన ప్రాంప్ట్ పాల్ చిన్న చిన్న పనులు చెయ్యడానికి, కొత్త కొత్త ఐడియాలు ట్రై చేయడానికి సూపర్బ్గా పనిచేస్తుంది. కానీ ఒకవేళ మనం చాలా పెద్ద జైజాంటిక్ కాజల్ కట్టాలనుకుంటే అప్పుడు మన పేరెంట్స్ లేదా టీచర్స్ లాంటి పెద్దవాళ్ల హెల్ప్ తీసుకోవటం బెస్ట్. వావ్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దాని గురించి అస్సలు వరీ అవ్వొద్దు. మన ప్రాంప్ట్ పాల్ ఒక సూపర్ స్మార్ట్ డిటెక్టివ్ లాంటిది. మనం చెప్పిన బటన్ స్క్రీన్ మీద ఎక్కడికి మూవ్ అయినా సరే దాన్ని కనిపెట్టేస్తుంది. ఒకవేళ పేరెంట్స్ చూస్తుంటే ఇది మీకోసం. ఈ లెసన్ పిల్లల్లో మెమరీ, ఫోకస్ ఇంకా థింకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది.
సో ఈ మొత్తం జర్నీలో మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రాంప్ట్ పాల్ లాంటి ఒక ఏఐ హెల్పర్తో మన మాటలకే అద్భుతమైన ప్రపంచాల్ని సృష్టించే పవర్ వస్తుంది. మీరే ఇప్పుడు రియల్ క్రియేటర్స్. మరి ఇప్పుడు చెప్పండి, ఈ కొత్త మ్యాజికల్ పవర్తో మీరు క్రియేట్ చేయబోయే నెక్స్ట్ అద్భుతమేంటి? ఆలోచించండి. ఈరోజు మనతో పాటు ఈ మ్యాజికల్ జర్నీ చేసినందుకు చాలా థ్యాంక్స్. మనం మళ్ళీ QA AI విజార్డ్స్లో ఇంకో అద్భుతమైన సాహసయాత్రతో కలుద్దాం. అప్పటి వరకు క్రియేట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.